నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్లో నివసించే జనాలు ఎంతో అదృష్టవంతులు. హైదరాబాద్ అంటే ఓఆర్ఆర్ లోపలున్న హైదరాబాద్ మొత్తం ఓల్డ్ సిటీగా పరిగణించబడుతుంది. పాత హైదరాబాదులో మనం ఏం అదృష్టం చేసుకున్నామో ఏమో కానీ మనకు కృష్ణా గోదావరి మంజీరా నీళ్లు తాగే అదృష్టం కలిగింది. ఆమె కృష్ణా గోదావరి మంజీరా నీళ్లతోనే మన వెనుక భాగం కానీ ఏ భాగాలు కానీ అవి కడుక్కునే అదృష్టం మనకు కలిగింది. మన కార్లు, మన బైకులు, మన స్థలాలు, మన ఇండస్ట్రీస్కి దేనికైనా సరే ఐదర్ మనం గ్రౌండ్ వాటర్ వాడుకున్నాము లేదా ట్రీటెడ్ వాటర్ అంటే తాగడానికి యోగ్యమైన నీళ్లు మనం ఇతర అవసరాలకు కూడా వాడుకున్నాము. దీన్ని మనం అదృష్టంగా భావించాలి. అదెందుకు అని మీరు అడగచ్చు. హైదరాబాదు ఒక పాత సిటీగా మారబోతుంది. దాంట్లో ఉన్న సమస్యలు దానికి ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు, నీటి ఎద్దడి, రోడ్ల సమస్యలు, పొల్యూషన్ సమస్య, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. దాంతో పోరాడుతూనే ఉన్నాం. అంటే న్యాచురలీ ఒక కమర్షియల్ యాంగిల్ ఉన్న సిటీలో డిమాండ్కు తగ్గ వాటర్ లేకపోయినా, డిమాండ్కు తగ్గ ల్యాండ్ లేకపోయినా ప్రాబ్లమే. అంటే హైదరాబాద్కున్న ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మన అదృష్టాన్ని మనము ఏమాత్రం తక్కువ అంచనా వేయద్దండి. ఇప్పుడు మనము గర్వపడే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అదేమంటే మనం మన ముడ్డి కడుక్కున్న నీళ్ళు, మనం ఉమ్మేసిన నీళ్ళు, మనం మూత్ర విసర్జన చేసిన నీళ్ళు, ఇండస్ట్రీస్ కలుషితమైన నీళ్లు, జంతు కళేబరాలతో నిండిన నీళ్లు, వేరువేరు కెమికల్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో నిండిన నీళ్లు మనం మూసీలో వదిలేస్తున్నాం. దాన్ని టచ్ చేయడం కూడా మనం పోం. మనం ఇంట్లో చెట్లకు కూడా క్లోరినేటెడ్ వాటర్ యూజ్ చేస్తాం. అంటే చెట్లకు అలా యూజ్ చేయొద్దు, కానీ మనకు వచ్చేది మనకు డైరెక్ట్ రివర్ నుంచి వచ్చే నీళ్లు, అది ట్రీట్ చేసి మనకు సప్లై చేస్తారు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అనే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ నిర్మిస్తుందండి. ప్రభుత్వం అందరికీ ఇన్వైట్ చేస్తుంది, రండి ఫ్యూచర్ సిటీలో ఉందా. హైదరాబాద్ పాతదైపోయింది,
ఫ్యూచర్ సిటీనే మన ఫ్యూచర్. 12 వరుసల రహదారి అక్కడి నుంచే, శ్రీశైలానికి దారి అక్కడి నుంచే, ఆంధ్రాకి కనెక్టివిటీ అటు నుంచే. రేపు ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా అటు నుంచే. ఏరోస్పేస్ హబ్ అక్కడే, డ్రోన్ హబ్ అక్కడే, గ్రీన్ ఫార్మా అక్కడే, సల్మాన్ ఖాన్ స్టూడియో అక్కడే, అజయ్ దేవగన్ స్టూడియో అక్కడే. ఏ సిటీ కూడా అక్కడే. అంటే అసలు హైదరాబాదులో అతి ముఖ్యమైన ఆకర్షించగలిగిన ఒక ప్లేస్ ఉంది అంటే అది ఫ్యూచర్ సిటీనే, దాంట్లో ఏ డౌట్ లేదు. వెస్ట్ హైదరాబాదు పాతగా అయిపోయింది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో 30-40 అంతస్తుల హరివిల్లు ఒక శాపంగా మారుతుంది. రేపు చాలామంది వెస్ట్ హైదరాబాద్ని వదిలి చాలామంది ఫ్యూచర్ సిటీలో అంటే అక్కడ వచ్చి సెటిల్ అయ్యే అవకాశాలు ఈ వార్త తర్వాత 10 అవుతాయి. ఈ వార్త వినగానే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే కాన్సెప్ట్ నిజమే అనిపిస్తుంది. అసలు నేను అనవసరంగా ఫ్యూచర్ సిటీని విమర్శించాను అని కూడా నాకు అనిపించింది. ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత అసలు ఫ్యూచర్ సిటీ దిశ మారబోతుంది. మనం మూత్ర విసర్జన ఇండస్ట్రీస్ వెదజల్లే కాలుష్యపు నీళ్లు అంటే మూసీ నదిలో కలవని విష పదార్థము లేదు, మలము లేదు, మూత్రము లేదు. అలాంటి మలమూత్ర విసర్జన కెమికల్ వాటర్ని నాగోల్లో ఉన్న ఎస్టీపీ ట్రీట్ చేసి మళ్ళీ మూసీలో వదులుతుంది. అయితే ప్రభుత్వం యొక్క ఆ ముందు చూపు, ప్రభుత్వం యొక్క ఔదార్యము, ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పై చూపిస్తున్న ప్రేమ మీ అందరినీ కదిలిస్తుందని ఆశిస్తున్నా. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీ చేద్దాము అని రేవంత్ రెడ్డి గారు ఎంతో తాపత్రయపడుతున్నారు. అందుకోసం హైదరాబాదు ఓఆర్ఆర్ లోపలున్న డీజిల్ వెహికల్స్ మొత్తం ఫ్యూచర్ సిటీలో తిరిగేటట్టు ఓఆర్ఆర్ బయట ఈ డీజిల్ వెహికల్స్ అన్ని షిఫ్ట్ చేస్తున్నారు. తద్వారా ఈ పెట్రోల్ వెహికల్స్ ద్వారా, ఈ సిఎన్జి ద్వారా కలిగే ఈ పొల్యూషన్ మొత్తం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి ఫ్యూచర్ సిటీ వైపు ఈ పొల్యూషన్ వెళ్తుంది. అంటే హైదరాబాద్ ఇక పొల్యూషన్ని తట్టుకోలేదు. పొల్యూషన్ని తట్టుకోగల ఏకైక ప్లేస్ ఫ్యూచర్ సిటీ. కనుకనే ఓఆర్ఆర్ లోపలున్న డీజిల్ వెహికల్స్ అంతా ఓఆర్ఆర్ బయట తొలగించి అంటే పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేయడంతో నెట్ జీరో సిటీకి ఇంకా ప్రాముఖ్యం పెరిగింది. అంటే మీరు ఎలాంటి పొల్యూషన్ అయినా చేసుకోండి, ఇక్కడ రాగానే అంటే ఫ్యూచర్ సిటీలో అడుగు పెట్టంగానే అది నెట్ జీరో అయిపోతుంది. డీజిల్ వెహికల్స్ పొల్యూషన్ ఆగిపోతుంది. ఆ గొట్టాల్లోంచి వచ్చే పొగ న్యూట్రల్ అయిపోతుంది, అంటే కనిపించకుండా పోతుంది. మీరంతా ఫ్యూచర్ సిటీని ఆషామాషిగా తీసుకున్నారు. ఏమవుతుందిలే, ఏముంటుందిలే, ప్రభుత్వానికి ఏం తెలుసులే,
స్వార్థం కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నారు అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళ సర్కారు తీసుకుంటున్న చర్యలు చూస్తే అసలు ఎలాంటి మురికినైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ అయినా, ఎలాంటి సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దేన్నైనా తట్టుకోగల ఏకైక ప్లేసు ఇప్పుడు భారతదేశంలోనే ఫ్యూచర్ సిటీ మాత్రమే. మీరు ఫ్యూచర్ సిటీలో మలమూత్ర విసర్జన చేసి కడుక్కున్న నీళ్లు అట్లా తిరిగి తిప్పించుకొని తెచ్చుకుంటే అది తాగొచ్చు. ఇది ఆ స్థల మహిమ అనుకుంటా. ఎందుకంటే ముట్టి కడుక్కున్న నీళ్లు అలా పోయేస్తే మనం గ్లాస్లో తీసుకొని తాగవచ్చు అంటే అసలు ఇది మహిమ గల ప్లేస్. ప్రపంచంలో ఇలా జరగడం అరుదు. ఒక డీజిల్ వెహికల్ని ఫ్యూచర్ సిటీలో తిప్పితే అది జీరో పొల్యూషన్ ఇస్తుంది. ముడ్డి మూతి కడుక్కున్న నీళ్లు, మల విసర్జన చేసిన నీళ్లు అలా తిరిగి వస్తే గ్లాసులో అంటే డ్రింకబుల్ వాటర్ అయిపోతుంది. అది ఇలా జరుగుతుంది. ఈ విషయం మన అందరికీ ముందే ఎందుకు చెప్పలేదండి? లక్షలాది మంది మభ్యపడి ఫ్యూచర్ అంతా వెస్ట్ హైదరాబాద్లో ఉంది అని అంటుంటే ఈ ఒక్క ముక్క ప్రభుత్వం తన నోటితో మొన్న గ్లోబల్ సమిట్లో చెప్పింటే హైదరాబాదులో ప్రతి ఒక్కరి ముడ్డి మూతి మూత్రపు నీళ్లు, ఇండస్ట్రియల్ పొల్యూట్ చేసిన వాటర్, అది మొత్తం శుద్ధి చేసినట్టే చేసి ఫ్యూచర్ సిటీకి తరలిస్తాము అని చెప్పింటే, ఒక్క మాట చెప్పింటే ఎంత వేలకు వేలు లక్షల మంది కొన్ని రోజుల్లోనే ఆ ఫ్యూచర్ సిటీలో మొత్తం కొనేసేవాడు. ఫ్యూచర్ సిటీ పేరు తీసుకుంటేనే నెట్ జీరో సిటీ అండి. ఇక్కడ ఎలక్ట్రికల్ కార్లు మాత్రమే అలౌ చేస్తారట. అది ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. అంటే డీజిల్ కార్ని ORR పై ఆపేస్తారా? అక్కడి నుంచి ఎలక్ట్రికల్ కార్ తీసుకొని లోపల పోవాలన్నా? ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వం అడ్వాన్స్గా డబ్బులు కడితే కానీ ఎలక్ట్రిసిటీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రిడ్ నుంచి ఇవ్వదు. అంటే ఒక చోట ఎలక్ట్రిసిటీ కాస్ట్లీ అవుతుంటే మీరు నెట్ జీరో సిటీలో ఓన్లీ ఎలక్ట్రికల్ వాహనాలనే అలౌ చేస్తా అంటే మరి డీజిల్ వెహికల్స్ ఎక్కడ పోవాలి? మీరు హైదరాబాద్ నుంచి డీజిల్ వెహికల్స్ బయట వేసిండ్రు, ORR బయట ఫ్యూచర్ సిటీ ఉంది. ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రిక్ కార్లు అంటుండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ముందుకొచ్చింది. నాగోల్ STPలో మన మలమూత్రాలు, జంతు కళేబరాలు, అంటే యాసిడ్స్ కలిగిన నీళ్లు, అంటే ఇండస్ట్రియల్ సివరేజ్ ట్రీట్ చేయని వాటర్ నీళ్లు నాగోల్ STPలో శుద్ధిపరిచి దాన్ని ఫ్యూచర్ సిటీకి తరలిస్తారట. అది ఎందుకు చేస్తున్నారు అలా? అసలు పొల్యూట్ అయిన నీళ్లు, అసలు పొల్యూషనే లేని జోన్ అది. మీరు నెట్ జీరో సిటీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అక్కడ పొల్యూషన్ లేదు. ఇప్పుడు కేసీఆర్ కుట్రపూరితంగా ఫార్మా సిటీ నిర్మించి మొత్తం పొల్యూషన్ చేద్దామంటే పోరాడి దాన్ని ఫ్యూచర్ సిటీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నాగోల్ నుంచి 900 కోట్ల ఖర్చు పెట్టి ఆ మురుగునీరుని తీసుకొని వచ్చి ఫ్యూచర్ సిటీలో సప్లై చేస్తాడు. ఇదే ఖర్చుతో కృష్ణా గోదావరి నీళ్లను సరఫరా చేయవచ్చు కదా? అంటే లేదు. ఈ కలుషితమైన నీళ్లతో
ఈ కలుషితమైన నీళ్లు ఫ్యూచర్ సిటీకి అందించి దానిపై ఆదాయం పొందాలి అనే టార్గెట్ పెట్టుకుందంట. అంటే మనం ముడ్డి, మూతి, వాంతి, మూత్రము, మల విసర్జన, జంతు కళేబరాలు, కుళ్ళిపోతున్న నీళ్ళని శుద్ధి చేసినట్టే చేసి ఫ్యూచర్ సిటీకి సప్లై చేస్తారట. దాంతో ఏటా 40-50 కోట్ల ఆదాయం వస్తుందట. అంటే గడ్కరీని కాపీ చేయడానికి ట్రై చేసిన కానీ అటర్ ఫ్లాప్ అవుతారు. అయితే ఈ ఎస్టీపీలో ట్రీట్ అయిన వాటర్ దేనికి పనికొస్తుంది? ఎందుకంటే దాంట్లో ఇంకా కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కార్లు కడగడానికి, మిషనరీ కడగడానికి, ఈ కన్స్ట్రక్షన్ టైంలో ఈ వాటర్ యూజ్ చేయొచ్చు అంటుండ్రు. యాక్చువల్లీ అది రాంగ్. ఈ కెమికల్ కాంపోజిషన్ ఉన్న వాటర్ని మీరు కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తే అది ఐరన్ని తినేస్తుంది. కొంత బ్యాక్టీరియా, కొంత ఇది ఎట్లుంటుందంటే కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ వాటర్ ఎట్లుంటుందంటే అది ఐరన్ని తినేసే ప్రాపర్టీస్ ఉంటుంది, అంటే తుప్పు పట్టే ప్రాపర్టీస్ ఉంటాయి. అది మనం కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తే బిల్డింగ్లు 30 ఏళ్ల బదులు 15 ఏళ్లకే కూలిపోతుంది. అది కాకుండా సిమెంట్ పై అంత ఫంగస్ ఏర్పడుతుంది. మరి ఈ ఎస్టీపీ వాటరు మీరు ఫ్యూచర్ సిటీకి సప్లై చేస్తే అక్కడ ఇండస్ట్రీసే లేవు. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ రాగానే ఎస్టీపీ వాటర్ యూజ్ చేయాలి. అది వాళ్ళ ప్రమాణాలకు సరితూగి ఉండాలి. ఎస్టీపీ వాటర్స్ కూలింగ్ టవర్స్కి లేదా ఎక్స్టర్నల్ ఇండస్ట్రియల్ వాషింగ్కి, కూలింగ్కి, లేదా ఇతరత్ర సూపర్ఫిషియల్ యూజెస్కి, లేదా ఏదైనా గార్డెన్ మెయింటెనెన్స్కి, దీనికి పనికొస్తుంది. అంతేగాని మీరు కావాలని పొల్యూటెడ్ వాటర్ తెచ్చి, అసలు అక్కడ డ్రైనింగ్ ఫెసిలిటీ కూడా లేదు. ఫ్యూచర్ సిటీ ప్రత్యేకత ఏమంటే చుట్టుముట్టు కొన్ని లేక్స్ అవి ఉన్నాయి, పొల్యూట్ కానివి ఉన్నాయి. ఇప్పుడు వీరు మురుగునీరు తెచ్చి ఫ్యూచర్ సిటీలో వేస్తే, ఇప్పుడు చూడండి నాగోల్ ఎస్టీపీలో ఎంత మురుగునీరు శుద్ధి చేయబడుతుందో అంతా ఫ్యూచర్ సిటీకి తరలిస్తారట. అంటే అక్కడ ఆ మురుగునీరు తీసుకోవడానికి కూడా ఇండస్ట్రీస్ ఉండాలి కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అది ఏమో లేఅవుట్ వేస్తుండే కదా, ఆ లేఅవుట్కి సప్లై చేస్తారా? సల్మాన్ ఖాన్ స్టూడియోకి సప్లై చేస్తారా? లేదా గ్రీన్ ఫార్మాకి మురుగునీరు సప్లై చేస్తారా? దేనికి సప్లై చేస్తారు? ఎవరికి సప్లై చేస్తారు? ఇండస్ట్రియల్ యూజ్ అంటే ఏమి? అక్కడ ఎంత ఉత్పత్తి అవుతుందో ఇక్కడ అంత తీసుకోగలరా? తీసుకోకుంటే ఈ మురుగునీరు ఎక్కడ ఆగుతుంది? అంటే దానికి ఒక పెద్ద రిజర్వాయర్ లాంటిది కడతారు. అంటే అసలే పొల్యూషన్ లేని చోట వీళ్ళు మురుగునీరు తరలించి అక్కడ స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి మళ్ళీ రీసప్లై చేస్తారు. రీసప్లై ఎప్పుడు కావాలి? ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని ఇండస్ట్రీస్ అన్నీ సెట్ అయిపోవాలి. అప్పుడు వీళ్ళు ఇచ్చే మురుగునీరుని వాళ్ళు తీసుకొని వాడుకొని, లేకపోతే ఏదో పెద్ద రిజర్వాయర్ తయారు చేసి ఈ మలినపు నీళ్ళని మూసీలో పోనీయకుండా తెచ్చి ఒక క్యాప్టివ్ మూసీ ట్యాంక్ తయారు చేస్తారు. అంటే ట్యాంక్ బండ్ లాంటి ప్రాంతం. అక్కడ ఈ మురుగునీరంతా భూమిలోకి ఇంకి భూమిలోని నీరునంతా పాడు చేసి అసలు సేద్యానికి పనికి రాకుండా బోరు వేసిన ఇవే నీళ్ళు వస్తాయి. రేపు అక్కడ ఫ్యూచర్ సిటీలో బోరు వేస్తే ఈ మురుగునీరే ఆ బోర్వెల్స్ ద్వారా వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఈ విషయం ఇప్పుడు చెప్పే బదులు మొన్న గ్లోబల్ సమిట్లో అందరికీ క్లియర్ కట్ విజువల్, అంటే మూసీ నది నీళ్ళని తీసుకొని మేము ఎట్లా తయారు చేస్తాము, అందరు దీంట్లో ఏమేమి చేస్తారు, ఆ నీళ్ళని మేము ట్రీట్ చేసి ఈ ఫ్యూచర్ సిటీ రెసిడెంట్స్కి మేము అందిస్తాము, ఇండస్ట్రీస్కి అందిస్తాము, సూపర్ఫిషియల్ యూజ్కి అందిస్తాము,
మీ చెట్లకు గార్డెన్స్కి అందిస్తాము, దీని పొల్యూషన్ శాతం ఇంత అని మన గ్లోబల్ సమిట్లో ప్రకటించింటే ఆ ఒప్పందాలు చేసుకునేటోళ్ళు కూడా కొద్దిగా ఆలోచించేవాళ్ళు. ఈ నెట్ జీరో సిటీ అంటాడు, డీజిల్ వెహికల్స్ తెచ్చి ఓఆర్ఆర్ బయటేస్తాడు, ఎక్కడో ఉన్న మురుగునది నీరుని తెచ్చి ఫ్యూచర్ సిటీలో గుమ్మరిస్తాడట. వీళ్ళు చూడండి ఏం బ్రెయిన్లు ఉన్నాయి వీళ్ళే. 900 కోట్లు మింగే ప్రణాళిక. ఇదే డబ్బు గోదావరి కృష్ణ నీళ్లు సరఫరా ఎట్లనే అవుతున్నాయి సిటీకి, ఒక డైవర్షన్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ కెపాసిటీ ఉన్న ఒక డైవర్షన్ పైప్ లైన్ తీసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఆ మంచినీళ్ళు మురుగునీళ్ళు అయితే మళ్ళీ అదొక ఛాలెంజ్. ఎస్టీపీ ద్వారా మురుగునీరుని చేస్తారు, క్లీన్ చేస్తారు, అది ఎక్కడ పంపిస్తారు? డ్రైనింగ్ ఫెసిలిటీ లేదు, మళ్ళీ మూసీలో కలపాలనో లేదా లాంగ్ రూట్ తీసుకొని మూసీలో కలిపే ప్రణాళిక ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే నీళ్లు అప్పటిదప్పుడు ఎస్టీపీలు అయిపోయే ఛాన్సే లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కట్టే 39 ఎస్టీపీలు వేస్ట్. సూపర్ఫిషియల్గా ఎస్టీపీలు ఉన్నాయి, శుద్ధి జరుగుతుంది, మళ్ళీ పోయి మూసీల నీళ్లు మనం ఇట్లా చేతిలో తీసుకోగలమా? తీసుకోలేము. ఆ ధైర్యం ఎవరికి లేదు. కానీ సూపర్ఫిషియల్గా కోట్లు ఖర్చు చేసి ఎస్టీపీ పేరుతో కమిషన్ల కోసం ఈ దందా అంతా నడుస్తుంది. దీంట్లో కొసమరిపేమంటే ఇదే. నాగోల్ ఎస్టీపీలో రోజు ఎంత కెపాసిటీ శుద్ధి జరుగుతుంది, అది మొత్తం ఫ్యూచర్ సిటీలో యూజ్ అవుతుందా? ఫ్యూచర్ సిటీలో స్టోరింగ్ ఫెసిలిటీ పెడితే మురుగునీరు మొత్తం ఈ ల్యాండ్లో ఉన్న అంటే సాయిల్ పొల్యూషన్ అయిపోయి వాటర్ పొల్యూట్ అయిపోయి రేపు కావాల్సిన ఎయిర్ పొల్యూషన్ కూడా అయిపోతుంది. మన ట్యాంక్ బండ్ లాగా ఆ కుళ్ళుతున్న నీరు ఆవిరై సమ్మర్ టైంలో దుర్వాసన వెదజల్లుతూ ఒక మినీ ట్యాంక్ బండ్ తయారవుతుంది అక్కడ. అంటే ఇప్పుడు చూడండి, నెట్ జీరో సిటీ అని పేరు, చేస్తున్నవన్నీ దుర్మార్గాలు. సల్మాన్ ఖాన్ స్టూడియోకి 50 ఎకరాలట. దాంట్లో టౌన్షిప్ కట్టుకొని 500 గజాలలో వీడు స్టూడియో కడతాడు, దానికి వానికి దానం చేస్తుంటాడు. అంటే అటు దుర్మార్గం విడిచిపెట్టండి. ఇప్పుడు అందరినీ ఫ్యూచర్ సిటీలో ఉండండి, ప్లాట్ఫామ్ సేల్, రేపు ఫ్యూచర్ అంతా అక్కడనే, ఏరోస్పేస్, డ్రోన్ హబ్బు, ఏమేమి హబ్బు, మొత్తం గబ్బు. నెట్ జీరో అని చెప్పి డీజిల్ వెహికల్స్ అన్నీ అక్కడనే. నెట్ జీరో అని చెప్పి మూసీల మలమూత్రాల నీళ్ళన్నీ తెచ్చి ఫ్యూచర్ సిటీలో. అంటే ఫ్యూచర్ అంటే ఏమనుకున్నారు? దేనికైనా సిద్ధపడి బతకవలసిన జనాలు ఫ్యూచర్ సిటీకి రావాలన్నా? వెస్ట్ హైదరాబాద్లో ఏమో నది నీళ్లు కంటిన్యూస్ సప్లై హైరైజెస్కి, ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఏమో ముడ్డి మూతి కడుక్కున్న నీళ్లు అక్కడ పోయి యూజ్ చేసుకోవాలి. అంటే లక్షలు కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ ఫ్యూచరిస్టిక్ అని అక్కడ పోతే ఈ ఓల్డ్ హైదరాబాద్ నుంచి మూతి కడుక్కున్న నీళ్ళన్నీ మళ్ళీ రీయూజ్కి వస్తే అక్కడ మేము మా కార్లు వెహికల్స్ అవి దొరకకపోతే అదే నీళ్లతో స్నానం చేసే పరిస్థితులు రేపు వస్తాయి. మీరు ముందు అడుగు పెట్టండి, మీరు ముందు ప్రూవ్ చేయండి, నెట్ జీరో సిటీని మీరే తయారు చేసుకోండి, పొల్యూటెడ్ వాటర్ని మీరే ట్రీట్ చేసుకోండి, గ్రౌండ్ వాటర్ని మీరే ట్రీట్ చేసుకోండి, అన్నీ మేమే చేసుకుంటాం. చేసి దీన్ని ఫ్యూచర్ సిటీగా మార్చేస్తాం. అంటే ప్రభుత్వం ఫ్యూచర్ సిటీగా మార్చదు, ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం పొల్యూటెడ్ సిటీగా మారిస్తే మనం ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి దాన్ని నెట్ జీరో సిటీ చేసుకోవాలి. అసలు ఈ శుభవార్తలు ఇంత లేటుగా చెప్పొద్దు, ఫస్టే చెప్పేయాలి. ఎంత చక్క మురుగునీరి సప్లైతో ఫ్యూచర్ సిటీ కళకళలాడబోతుందని చెప్పాలి. డీజిల్ వెహికల్స్ అంతా ఓఆర్ఆర్ లోపల నుంచి తీసి ఓఆర్ఆర్ బయట ఫ్యూచర్ సిటీ దిక్కు వదులుతున్నాము, కాచుకోండి, ఆటోమేటిక్గా పొల్యూషన్ తగ్గిపోతుందని చెప్పొచ్చు.
మీకు ఏమేం చెప్పాలో చెప్పేయండి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అంటే అపోహలు ఉన్నాయి. నెట్ జీరో అనగానే అందరూ షేక్ అయిపోయారు. అబ్బా ఇప్పుడు మంచి గాలి పీల్చుకోవచ్చు అని ఫ్యూచర్ సిటీ దగ్గర వద్దామని చూసే వాళ్లకు ఈ శుభవార్త చెప్పేసి 900 కోట్ల ఇది ఎవరు కావాలి? ఇవే డబ్బులు యూజ్ చేసి గోదావరి కృష్ణా నీళ్ళు తెచ్చి సప్లై చేయొచ్చు కదా. పొల్యూట్ అయితే తర్వాత ఎస్టీపీలు పెట్టుకొని చేసుకుందాం. ఇప్పుడు పొల్యూట్ అయిన నీళ్ళు వేస్తే అవి ఇంకా ఎంత గబ్బులు వేస్తాయి. దాన్ని మళ్ళీ ట్రీట్ చేస్తారా? ఆ మలినం చెందిన నీళ్ళని ఎక్కడ పంపిస్తారు? మళ్ళీ మూసీలకే ఏడవాలి. మూసీలకి ఇవ్వాలి కదా. మీరు ఎంతని నెట్ జీరో చేస్తారు? దాన్ని వాటర్ని నెట్ జీరో చేస్తారు, ఎయిర్ని నెట్ జీరో చేస్తారు, ల్యాండ్ పొల్యూషన్ నెట్ జీరో చేస్తారు, ఇండస్ట్రియల్ యూసేజ్లో నెట్ జీరో, గ్రీన్ ఫార్మా అంటే ఎన్నెన్ని కథలు చెప్తారు. నేను చెప్తూనే ఉన్నా, ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు నేను చెప్తూనే ఉన్నా. ప్రతి ఒక్క ప్రాజెక్టు పైసలు తినడానికి అక్కడ పాపులేషనే లేదు. కిలోమీటర్ వరకు ఒక నీళ్ళ బాటిల్ దొరకదు. అక్కడ తీసుకొని వచ్చి మెట్రో వేస్తాడట. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటలేదని కొర్రీలు పెడుతున్నారట. కొర్రీలు అసలు దీనికి కూడా కొర్రీ పెట్టాలి. 900 కోట్ల రూపాయలు వేసి ఎవ్వడూ లేని ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఇంకా రాలేదు. దానికి 900 కోట్ల పైప్ లైన్ వేసి మురుగునీరు అక్కడ సప్లై చేస్తావు. అందరు గమనించాలి. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇది పక్కాగా గమనించాలి. హైదరాబాద్లో జనాలు కడుక్కున్న ముడ్డి మూత్రం నీళ్లు ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సప్లై. అక్కడ మీరు నోట్లు వేసుకొని పుక్కిలించాలి. రేపు అదే పరిస్థితి వస్తుంది. అవే నీళ్లు మామూలు నీళ్ళని సప్లై చేస్తారు. అక్కడ గోదావరి కృష్ణాని డైవర్జన్ చేసి మంచినీరు అందిస్తే ఏమవుతుంది? మీరు లక్ష్యం నెట్ జీరో కదా, ఈజీగా ఇదైతే కదా నెట్ జీరో. దాన్ని పొల్యూట్ చేసి మళ్ళీ నెట్ జీరో ఏం చేస్తారు మీరు? అంటే దానికో ఖర్చు, అక్కడ ఎస్టీపీలు కట్టాలి. అంటే చూడండి, చైన్ సిస్టమ్. ఒక హైదరాబాద్ని అభివృద్ధి అని ఒక పేరు పెట్టి అవసరం లేని ప్రాజెక్టు, ఈ నాగోల్ టు ఎల్బీ నగర్ మెట్రో కనెక్ట్ కావాల్సిందే. కానీ మధ్యలో ఏం చేసిండ్రు వీళ్ళు? డబ్బు కక్కుర్తి పడి అక్కడ ఫ్లైఓవర్ పెట్టేసింది. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ యూజ్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మెట్రో అక్కడి నుంచి పోవాలి. ఎట్లా పోవాలి? ఇప్పుడు నాగోల్ మెట్రో అప్పుడే కనెక్ట్ చేసేసి ఉండే అయిపోతుండే పని, చేరే. ఇప్పుడు చేస్తాను అదనపు ఖర్చు. అప్పుడే చేసింటే తక్కువ ఖర్చులు అయిపోతుండే కదా. అంటే మీరు కండ్లారా చూడండి. నా వీడియోస్లో నేను చెప్పేది ఆషామాషిగా చెప్పాను. మెట్రో దగ్గర నుంచి మొండి పట్టి భూసేకరణ చేసే, ఎందుకంటే వాళ్ళు కొన్న ల్యాండ్స్కి ఆ మెట్రో రాకపోని ఆ ల్యాండ్ అక్వజిషన్ అయ్యింది అంటే ఆ ఏరియాకి భూమి వస్తుంది. వీళ్ళు అమ్మేసుకొని అక్కడి నుంచి ఎక్కేస్తాం. నెక్స్ట్ మెట్రో వస్తుందా లేదా అనేది మనం చెప్పలేం. కానీ వీళ్ళు కొన్న ల్యాండ్స్కి మాత్రం డిమాండ్ వచ్చి ఆ సర్వే చేపించి ఆ సర్వే ద్వారా వచ్చిన ప్రీమియంని వాళ్ళు జనాలకు అంటించేసి వెళ్ళిపోతారు. వీళ్ళు పోతా ఏమి ఇచ్చిపోతారు గిఫ్ట్ అంటే, హైదరాబాద్లో వివిధ వర్ణాల వాళ్ళు, వివిధ అంటే లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు యూజ్ చేసిన మలపు, అంటే విడుదల చేసిన మలపు నీళ్లను ఫ్యూచర్ సిటీ రెసిడెంట్స్ మొఖాన కొడతారట. ఎంత ఫూలిష్ ఉన్నారు, ఎంత కరప్ట్ ఉన్నారు వీళ్ళు చూడండి. ఇప్పుడు మీరు ఎస్టీపీలు పెట్టి మూసీలో వదులుతామంటున్నారు. ఆ మూసీ నీళ్లను కాంపన్సేట్ చేయడానికి కృష్ణా గోదావరి నీళ్లు తీసుకుపోయి హిమాయత్ సాగర్ కలుపుతా అంటున్నారు. అంటే అన్ని తుగ్లక్ పనులే. 111 జీవోని రిలీజ్ చేయడానికి గోదావరి కృష్ణా నీళ్లు హిమాయత్ సాగర్లో కలుపుతారు. ఇక్కడ జనరేట్ అయ్యే పొల్యూషన్ని నివారించడానికి మూసీ ప్రక్షాళన పేరుతో 39 ఎస్టీపీలు, బాపు ఘాట్ వరకు ట్రీట్మెంటు, ఆ మురుగునీరు తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలు ఇస్తాడు. ఏంది ఇది? అక్కడనే ఇబ్రాంపట్నం లేకుంది, అటువంటి పెద్ద పెద్ద సరస్సులను తయారు చేయండి, ఆ నీళ్ళే వాడుకోండి.
ఇప్పుడు ఇబ్రాహీంపట్నం లేక అటువంటివి పెద్ద పెద్దవి తవ్వియండి మీరు అక్కడనే తవ్వించి అక్కడనే హిమాయసార్ లాగా దారి చేసి అక్కడి నుంచి నీళ్ళు తీసుకోండి. ఈ ముదనష్టపు మురికి నీళ్ళు తీసుకుపోయి అక్కడ ఎందుకు ఇవ్వాలి? దయచేసి అందరు గమనించండి, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద అక్రమాలు జరిగిపోతున్నాయి. పల్లి బఠానీలాగా వాళ్ళకి ఇష్టం వచ్చిన జనాలకు భూదానం చేసేసి మొత్తం కమిషన్లు తీసుకొని అసలు ఆ ఫ్యూచర్ సిటీ అని పేరు వింటేనే భయంకరంగా, అంటే భయం వేసేటట్టు తయారు చేస్తారు చూడండి. ఇప్పుడు మొన్న డావోస్కి పోతే కూడా మొత్తం పెట్టుబడులు ఫ్యూచర్ సిటీ కాడ. ఎందుకు? ఏం అవసరం ఉంది? యాదాద్రి దిక్కు లేదా ల్యాండ్? నర్సాపూర్ దిక్కు లేదా? కొండపోచమ్మ దిక్కు లేదా? నల్గొండ దిక్కు లేదా? ఎందుకు ఫ్యూచర్ సిటీ? ఎందుకు? ఏముంది కనుక అక్కడ? వాళ్ళకి చెప్పినావా హైదరాబాద్లో ముట్టి మూతి కడుక్కున్న నీళ్ళన్నీ మేము మీకు సప్లై చేస్తాం ఫ్యూచర్ సిటీ అని చెప్పినావా దావోస్లో? చెప్పి చూడు ఏమవుతుంది. దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ అనేది ఒక మిథ్య. అంటే టోటల్ మీ కళ్ళ ముందు ఏమో జరుగుతున్నట్టు, ఏదో జరిగేటట్టు నటిస్తూ అక్కడున్న భూములనంతా వేరే వాళ్ళకి దారాదత్తం చేసి అక్కడ వీళ్ళంతా డెవలప్ చేస్తారని మనకంతా కళ్ళకు గంతలు కట్టి మభ్యపెట్టి హార్డ్లీ 4,000 5,000 గజం ఉన్న భూమిని 30,000 చేసి దాన్ని అందరికీ అంటగట్టి ఎస్కేప్ అయిపోయి రేపు ఫ్యూచర్ లేదు గీచర్ లేదు, మేము అనుకున్నట్టు కాలేదు, నిధులు లేవు కనుక మేము ఫ్యూచర్ సిటీని తన అదృష్టానికి వదిలేస్తున్నాము, వచ్చే ప్రభుత్వం తప్పకుండా ఫ్యూచర్ సిటీ మీకు కట్టిస్తుందని చెప్పేసి చేతులు దొప్పుకొని వెళ్ళిపోతారు. ఇది ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. మీ వాల్యుబుల్ డబ్బు ఫ్యూచర్ సిటీలో పెట్టరాదు. అన్ని తుగ్లక్ ప్రాజెక్టులు, అసలు గ్రౌండ్ మీద అమలు కాని ప్రాజెక్టులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కనుక అందరూ అలర్ట్గా ఉండి తమ డబ్బు సదుపయోగం చేసుకొని మీ అవసరాలకు వాడుకోండి. కానీ పనికి మాలిన ఈ ప్లాట్లలో ఫ్యూచర్ సిటీ దిక్కు పెట్టకండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.